ఫ్రెండ్స్ ఇవాళ ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ పార్ట్ చూద్దానండి. మరుసటి రోజు ఉదయం చంప్ జూన్ కోసం బ్రేక్ఫాస్ట్ తీసుకుని వస్తాడు. జూన్ మొహాన్ని చూసి నీ మొహానికి ఏమైంది అని అడుగుతాడు. డెస్క్ మీద ఉన్న దుమ్ము అంటుంటుందేమని జూన్ చెప్తాడు. అప్పుడే సోన్ మరియు తాయ్ అక్కడికి వస్తాడు. జూన్ మొహం చూసి తాయ్ నీ మొహానికి ఏమైంది అడుగుతుంటుండగా సోన్ మధ్యలో వచ్చి తాయ్ నోరు మూసేస్తాడు. తాయ్ సోన్ చేతులు విదిలించుకొని నీ చేతులు ఎంత కంపగొడుతున్నాయి, కడగావా ఏంటి, నువ్వు పొద్దునే ఆఫీస్కు వచ్చేది బాత్రూమ్ వాడుకోవడానికి కదా అని తిట్టి వెళ్ళిపోతాడు. సోన్ జూన్ జుట్టుని నిమురుతూ నీ జుట్టు కుక్కబొచ్చులు ఎంత మెత్తగా ఉంది అని అంటాడు. జూన్ నీ మొహం కూడా మురికిగా ఉంది అంటే సోన్ నిన్ను కొరుకుతాను ముద్దు పెట్టుకున్నట్టు దగ్గరికి వస్తాడు. జూన్ భయపడి చంప్ వెనక దాక్కుంటాడు. చంప్ ఇన్ని ఏళ్ళు అయినా ఇంకా అతన్ని ఎందుకు ఏడిపిస్తున్నావు అని సోన్ని తిట్టి పంపిస్తాడు. ఆ తర్వాత జూన్తో నీ మొహం మీద దుమ్ము కాదు, ఎవరో పిల్లి బొమ్మ గీశారు, అద్దంలో చూసుకో అని పంపిస్తాడు. జూన్ బాత్రూంలో మొహం కడుక్కుంటుండగా సోన్ క్లీనర్ పట్టుకొని వస్తాడు. ఇదంతా నువ్వే చేసావు కదా, ఈ కంపెనీలో ఇలాంటి ప్రాంక్స్ నువ్వు తప్ప ఎవరూ చేయరు అని జూన్ నిలదీస్తాడు. నిజానికి జూన్ నిద్రపోతుండగా సోన్ వచ్చి పిల్లి బొమ్మ గీశాడు. జూన్ కోపంగా నువ్వు ఇంతలా అసహించుకుంటున్నావా అని అడిగితే సోన్ నువ్వు నిజంగా ఒక అబ్బాయిని డేట్ చేస్తున్నావు, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్స్కి వ్యతిరేకి అయ్యావా అని అడుగుతాడు. జూన్ నోరు మొయ్యి, ఎవరైనా వింటారు అని తన బాడీ చూపిస్తూ నేను పాత జూన్ని కాదు, ఇప్పుడు స్పైసీ జూన్ అయ్యాను అని అంటాడు. సోన్ తన స్ట్రాంగ్ బాడీ చూపిస్తే జూన్ మైమర్చిపోయి తన్ని టచ్ చేస్తాడు. సోన్ నువ్వు నా వల్ల రిలేషన్స్ మార్చుకున్నావా అని అడుగుతాడు. జూన్ సమాధానం ఇవ్వకముందే అతన్ని ముద్దు పెట్టుకుంటాడు. సోన్ జూన్ కిస్ చేసుకుంటుండగా ఒక అబ్బాయి అక్కడికి వస్తాడు. జూన్ కంగారు పడితే ఆ అబ్బాయి జూన్ పెదవుల్ని చూస్తూ నీ పెదవులు ఏమైనాయి, ఆక్టోపస్లా వాచిపోయాయి, ఆ పిల్లి గీతలు ఏంటి అని అడుగుతాడు. జూన్ అది పొరపాటున నేను కొరుక్కున్నాను, ఈ గీతలు ఏదో కుక్క గీసింది అని అబద్ధం చెప్తాడు. ఆ అబ్బాయి వెళ్ళిపోతూ నీ మొహం కడుక్కొని రా అని చెప్పి బయటను ఒక అమ్మాయితో బాత్రూంలో జూన్ సోన్ గొడవ పడ్డం అని చెప్తారు. జూన్ తన ఫ్రెండ్ వీణాతో కలిసి రాత్రి డ్రింక్ పార్టీకి వెళ్ళాలనుకుంటాడు. కానీ బూత్ వచ్చి అదనపు పని అప్పగిస్తాడు. సోన్ అది చూసి జూన్ పిలిచి నీకు నేను పని నేర్పిస్తాను, నువ్వు తాయ్కి ఇష్టమైన తమ్ముడివి అని అతిగా ఊహించుకోకు అని పేపర్ వర్క్ ఇస్తాడు. జూన్ పని చేస్తూ నిద్రపోతుంటే సోన్ చూసి చిన్నపిల్లాడిలా నిద్రపోతున్నావని, పాలు తాగి పడుకో అని ఎగతాళి చేస్తాడు. జూన్ నేను చిన్నపిల్లాడిని కాదంటే సోన్ నువ్వు ఎంత ఎదిగినా నాకంటే చిన్నవాడివి అని ఆట పట్టిస్తాడు. రాత్రి జూన్ పార్టీకి వెళ్ళాడు. అక్కడ ఒక అబ్బాయి వచ్చి జూన్ని పొగుడుతాడు. అప్పుడే అక్కడికి సోన్ ఒక అమ్మాయితో కలిసి వస్తాడు. సోన్ వేరే అమ్మాయితో సన్నిహితంగా ఉండడం చూసి జూన్ తట్టుకోలేక పక్కనే ఉన్న ఒక అబ్బాయిని పట్టుకొని కిస్ చేయడం మొదలు పెడతాడు. కానీ ఆ అబ్బాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ బాయ్ ఫ్రెండ్ వచ్చి నా బాయ్ ఫ్రెండ్ని టచ్ చేస్తావా అని జూన్ని దారుణంగా కొడతాడు. ఒక బాటిల్ పలగొట్టి జూన్ని పొడవడానికి వెళ్ళాడు. సరే ఫ్రెండ్స్, ఇక్కడే వీడియో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో సోన్ జూన్ని కాపాడుతాడా లేదో చూద్దాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.